4 hours కాదు, ఇంకో 4 hours పెట్టినా చూస్తాం. ఏ పవన్ కళ్యాణ్ వద్దాయి, పవన్ కళ్యాణ్ అంగు పక్కకు. బాగుంది, చాలా బాగుంది. పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్య. వన్ కంటే బాగుంది. వన్ కన్నా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తాం మూవీలో? హైలైట్స్ అంటే జరిగింది నిజంగానే చెప్పినారు ఆడ, అండ్ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఏమీ ప్రాపగండా అట్లా ఏం లేదు, అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఉన్నాయి. నేషనల్ అవార్డు వస్తుందంటావా రణవీర్ సింగ్? ఫర్ షూర్ రావాలి యాక్చువల్లీ. మీకు ఎలా అనిపించింది? సేమ్ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. 4 hours ఏమన్నా లాగ్ అనిపించింది? నో, ఎక్స్ట్రా కూడా కావాలి, ఎంతైనా కావాలి. రేటింగ్ ఎంత ఇస్తారు 5కి? 6 out of 5 యాక్చువల్లీ. బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ కాదు, ఇక వన్ ఆఫ్ ద బెస్ట్ డికేడ్. ఇండస్ట్రీ హిట్ అంటారా? ఇండస్ట్రీ హిట్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ ద డికేడ్ అంతే. ఓకే, ఎలా తీసాడు ఆదిత్య గారు? డైరెక్షన్ ఎలా ఉంది? రణవీర్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్కి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇట్లాంటి మూవీ తీయాలంటే. నేషనల్ అవార్డ్స్ వస్తాయంటారా? ఆస్కార్ వచ్చినా తక్కువ. ఓకే, ఎలా ఉంది బ్రో? బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్, సెకండ్ హాఫ్ బాగుంది. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ అంత లేదు, కానీ ఫస్ట్ దే బెటర్. ఇదంతా లేదా? ప్రభాస్ కామియాబ్. రియాలిటీగా లేదా? సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ వైలెన్స్ చాలా ఉంది. ఫస్ట్ హాఫ్ లాగ్. ఓకే ఓకే. ఎండ్ చేశాడా? సీక్వెల్ ఏమన్నా పెట్టాడా మళ్ళీ పార్ట్ 3? ఎండ్ చేసినట్టే ఉంది, సీక్వెల్ కూడా ఉన్నట్టుంది, తెలీదు. లాగ్ అనిపించిందా 4 hours? ఫస్ట్ హాఫ్ ఒకటి లాగ్, సెకండ్ హాఫ్ బాగుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? యాక్చువల్లీ ఇట్లాంటి మూవీస్ ఇంకా చాలా గవర్నమెంట్ చాలా ప్రమోట్ చేయాలి. సూపర్ మూవీ అసలు. టికెట్ ప్రైస్ 1000, ఒక 5000 పెట్టినా తప్పు లేదు, ఎందుకంటే ఇట్లాంటి మూవీ అందరు ఇంకా ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. మొత్తం ట్రూత్ ఏందో తెలిసింది. అసలు పాకిస్తాన్ అంటే ఏంది, అసలు ఇండియా అంటే ఏంది, అసలు ఇండియా గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, అసలు ఇన్సైడ్ సీక్రెట్స్ అన్ని తెలిసినాయి. ఇట్లాంటి మూవీని చాలా ఎంకరేజ్ చేయాలి. 2000 crores వచ్చినా తప్పు లేదు. బెస్ట్ మూవీ పుట్టినప్పటి నుంచి బెస్ట్ మూవీ ఇన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ 2000 crores సినిమా అవుతుంది. మేబీ అవ్వచ్చు, నాకు తెలిసి, ఎందుకంటే ఇంకా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే అవుతుంది 2000 crores. పార్ట్ 1 కంటే బాగుందా? పార్ట్ 1 కంటే 10 times బెటర్ చెప్పాలంటే. రొమాన్స్ సౌండ్స్ అని లేదు, ప్రాపర్ మూవీ ఉందండి, చూడండి, అందరు చూడాలి అండి. డైరెక్షన్ కున్న యాక్టింగ్ నేషనల్ అవార్డు వస్తుంది. యాక్చువల్లీ ఆస్కర్ రావాలి చెప్పాలంటే, కానీ ఇస్తారో అయ్యారో వాళ్ళ ఇష్టము. తోప్ సినిమా అని అందరు ఎంకరేజ్ చేయాలి. జై హింద్. రేటింగ్ 10, 200%. చాలా మంచి, చాలా బాగుందండి మూవీ. హైలైట్స్ ఏంటి? హైలైట్ అనే ఏం లేవు, ప్రతి సీన్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు, చాలా బాగుంది మూవీ. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ నిజంగా ఫుల్ వర్త్. 4 hours అసలు ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. 4 hours ఎలా వెళ్ళిపోయిందో తెలియదు అసలు. చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ పర్ఫెక్ట్. నిజంగా యాక్టింగ్ అయితే ఇంకా చెప్పలేము. ఐ గెస్ రణవీర్ సింగ్కి నేషనల్ అవార్డు రావచ్చు ఈసారి. 4 hours ఎంగేజింగ్ ఉందా? లాగ్ ఉందా? 4 hours అస్సలు మీకు బోర్ కొట్టదు అసలు. ఫుల్ ఎంగేజింగ్, ఫుల్ ఎంగేజింగ్. అసలు మీకు టైం పాస్ అయిపోతుంది మూవీ చూస్తూ ఉండే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఇంకా చెప్పలేం, పీక్. ఇంకా ఆ గూస్ బంప్ మూమెంట్స్ కానీ, ఆ ఎలివేషన్ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ సాంగ్ రీమిక్స్ కానీ చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది మూవీ. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో 5కి? 4 అలా ఇస్తాను పక్క. 3 సార్లు చూస్తున్నాను నేను. నైట్ కూడా వస్తాను, నైట్ షో ఫస్ట్ షో కూడా వస్తుంది మూవీ. ఎన్నిసార్లు వస్తావు? 3 సార్లు చూస్తా అంతే. 4 hours కాదు, ఇంకో 4 hours పెట్టినా చూస్తాం. ఏ పవన్ కళ్యాణ్ వద్దాయి, పవన్ కళ్యాణ్ అంగు పక్కకు. మూవీ మాత్రం వస్తుంది. ఉస్తాద్ కంటే బాగుందా? ఉస్తాద్ గానే బాగుంది. ఆ మూవీ అయితే చాలా బాగుంది. అసలు ప్లాట్ ట్విస్ట్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఆ బీజిఎం కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుండే. ఇంకా లాస్ట్కి అరిజిత్ సింగ్ ఒక ట్యూన్ వచ్చింది. ఇట్ వాస్ సో నైస్. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. ఇట్ వాస్ సో గుడ్. అంటే పార్ట్ 1 అంతా ఎంగేజింగ్ ఉందా బ్రో? 4 hours లెంత్ ఉంది. అసలు 4 hours ఎట్లా పోయిందో కూడా తెలియలేదు అసలు. యాక్చువల్గా చాలా బాగుంది అసలు. ఇట్ వాస్ నైస్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సచ్ చాలా బాగా ఇచ్చాడు యాక్చువల్లీ, అండ్ ఇట్ వాస్ నైస్. వస్తాయి పక్కా. ఆదిత్యధర్ హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్యధర్.